నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుష్కర్ ఘాట్ లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదు. ఆలయాలకు మరింత శోభాయమానం రానుంది. 2 వంతెనల వ్యూ పాయింట్ కి విఘాతం కలగదు. అఖండ గోదావరి ప్రాజెక్ట్ డిజైన్ తో ఎలాంటి నష్టం లేదు. పుష్కర్ ఘాట్ లో పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. పేదవారి ఆరోగ్యానికి సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయ నిధి 13 మంది లబ్ధిదారులకు 21,34,680 రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి చైర్మన్ గా వైవిడి ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించిన వైవిడి ప్రసాద్ అఖండ గోదావరి అభివృద్ధి పనులను రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టు వలన పుష్కర్ ఘాట్ లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అందుచేత ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన అన్నారు. అఖండ గోదావరి అభివృద్ధి పనులను టూరిజం డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో అలాగే కాంట్రాక్టర్తో కలిసి స్థానిక పుష్కర్ ఘాట్లో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ రివర్ ఫ్రంట్ పనుల వలన గడ్డు మీద ఉన్న విగ్రహాలను ఏ విధంగా యూనిఫామ్గా పెట్టాలని నిర్ణయించామో అలాగే పుష్కర్ ఘాట్లో కూడా ఏ ఆలయానికి ఏ వృత్తిదారునికి ఇబ్బంది లేకుండా మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతారని అన్నారు. అలాగే మొదటి 3వ రైలు వంతెనల మధ్య గల వ్యూ పాయింట్ కి కూడా ఈ ప్రాజెక్ట్ వలన ఎలాంటి విఘాతం కలగదని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహల గురించి ఆందోళన చెందనవసరం లేదని ఆయన అన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రాజెక్ట్ డిజైన్ చేస్తారని ఆయన చెప్పారు. కాగా వినాయక చవితిని పురస్కరించుకొని పుష్కర్ ఘాట్ దగ్గర వినాయక చవితి విగ్రహాలను పత్రిని నిమజ్జనం చేయడానికి వస్తున్న భక్తుల నుంచి వాటిని సేకరించి గోదావరి కలుషితం కాకుండా విడివిడిగా వేరు చేస్తున్న శానిటేషన్ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, టూరిజం, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఒక పనుల్ని పర్యవేక్షించడం జరిగింది. టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు, కార్పొరేషన్ ఏదైతే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన, అలాగే కూటమి నాయకులందరూ వచ్చి పర్యవేక్షించి ప్రజల్లోకి ఒక అపోహ అనేది ఉంది. ఇక్కడ ఏదైతే ఒక డెవలప్మెంట్ వర్క్ నడుస్తూ ఉందో అది ఒక క్లోజ్ డోర్ కింద చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇక్కడ హ్యావ్లాక్కి 3rd బ్రిడ్జ్కి మధ్యన ఉన్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అది ఒక ఎమోషన్తో కనెక్టివిటీ ఉంది ప్రజలకి, అది డిస్టర్బ్ అవుతూ ఉంది అన్నది ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందా అన్నది మేమందరం కూడా పర్యవేక్షించాం. వాళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది. అది క్లోజ్ డోర్ కాదు, అదంతా కూడా ఓపెన్గానే ఉంది. ప్రజలకి ఎక్కడ కూడా వ్యూ పాయింట్ డిస్టర్బ్ అవ్వకుండానే తగు జాగ్రత్తలు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. ప్రాజెక్ట్ కూడా అదే విధంగా రావడం కూడా జరిగింది. అలాగే ఇంకొక అపోహ కూడా ఉంది. ఇక్కడ దేవాలయాలు ఉన్నారు కదా, దేవాలయాలు అన్నింటిలో ఏదైనా వాటిని పునర్నిర్మాణ ప్రక్రియలోనే ఏదైనా తరలిస్తారా, స్థానాన్ని ఏదైనా మారుస్తారా అన్నది కూడా ఒక అపోహ అనేది ఉంది. అది కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టుని రిప్లికేట్ అయ్యే విధంగా వాటన్నిటిని అప్లిఫ్ట్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా రీలొకేట్ చెయ్యం. ఏ ఒక్క దేవస్థానాన్ని కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిలో ఉన్నవారి యొక్క వృత్తిని కోల్పోయే విధంగా కార్యక్రమం అనేది కూటమి ప్రభుత్వం తీసుకోబోదు కూడా. మేము ఎలాగైతే ఇంతకుముందు రివర్ ఫ్రంట్ మేము చాలా స్పష్టత ఇచ్చున్నాం. ఆ రివర్ ఫ్రంట్ దారమ్మట ఏదైతే మహనీయులు ఒక విగ్రహాలు ఉన్నాయో ఏది కూడా తొలగించాం, రీలొకేట్ చేసి యూనిఫామ్గా ప్లేస్ చేస్తామని చెప్పాం. అదే ఆలోచన ఇక్కడ కూడా ఉంది. ఏ ఒక్క దేవాలయాలను కానీ ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ ఆ వృత్తి మీద దేవాలయాల పరంగా ఉన్న ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్న పిండ ప్రదానం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు ఆ వృత్తి పైన ఉన్న పూజారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు అభివృద్ధి చేస్తుందన్నది కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం.
రాజమండ్రి దేవి చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలకు రాట ముహూర్తం జరిగింది. రాజమండ్రిలో 92వ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు దేవి చౌక్లో పందిరి రాట మహోత్సవం శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన ధ్వజారోహణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, దొండపాడు శంకర్రావు, వర్య శ్రీనివాసరావు, ద్వారా పార్వతీ సుందరి, కరిగాని వేణు, తంగెళ్ల బాబీ, మాజీ రుడా చైర్మన్ షర్మిలారెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్రాం, గోరంట్ల మాధవ్ మిత్ర బృందం విచ్చేసింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అలక సత్యనారాయణ, ట్రెజరర్ బత్తుల ఈశ్వరరావు, సహచర కమిటీ సభ్యులు, నగర ప్రముఖులు, దేవి ఉత్సవ కమిటీ సభ్యులు, అలాగే దేవి చౌక్ వర్తకులు, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా వారందరికీ నమస్కారం. నిన్ననే వినాయక చవితి సంబరాలు చాలా గొప్పగా వైభవంగా రాజమహేంద్రవరం ప్రతి వాడ చేసుకోవడం జరిగింది. ఆ గణనాథుని కొలుచుకోవడం, ఆయన యొక్క ఆశీర్వచనలు పొందడం, విఘ్నాలు తొలగాలని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం జరిగింది. నిన్న అది పూర్తి చేసుకున్నాం. ఈ రోజున ఈ యొక్క జిల్లాలోనే చాలా ప్రతిష్టాత్మకమైన దేవి చౌక్ అమ్మవారి యొక్క రాట ముహూర్తానికి నేను రావడం జరిగింది, పాల్గొనడం జరిగింది. నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రముఖులు ఈ యొక్క రాట ఏదైతే ఉందో 91 సంవత్సరాలుగా నడుపుతూ 92వ సంవత్సరంలో అడుగు పెడుతూ గొప్పగా నెరవేరుస్తున్న కమిటీ సభ్యులు, నాతో పాటు ఇక్కడ విచ్చేసిన నా కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కరించుకుంటూ మీడియా వారికి కూడా నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమం చేస్తాం అమ్మవారిది. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నగరం పైన ఉండాలి. ఆవిరి యొక్క ఆశీస్సులతోటే ఈ నగరం అనేక విధాలుగా సంక్షోభాలు వచ్చినా అవన్నిటిని కూడా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో వ్యాపారస్తులు కానీ నగర ప్రజలు కానీ ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి గొప్ప అమ్మల కన్నా అమ్మ ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమంలోనే పాల్గొనడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ, ఏ విధమైన ఆటంకాలు కలగకుండా, ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు ఎప్పుడు కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు అందరి యొక్క సహకారం చాలా గొప్పది. వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారి యొక్క రాట పెట్టిన తర్వాత ఈ యొక్క అంతా కూడా మండపం కట్టిన తర్వాత వ్యాపారస్తులకి ఎంత వాళ్ళు చెప్పకపోయినా ఎంతో కొంత నష్టం కలుగుతుంది. కానీ వారు ఎప్పుడు కూడా అది నష్టం కింద భావించట్లేదు. అమ్మవారికి మనం సేవ చేస్తూ ఉన్నాం, ఆ అమ్మ మన కుటుంబాన్ని మన వ్యాపారాన్ని ఆశీర్వదిస్తుందని ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. రాజమహేంద్రవరం నడిబొడ్డున వెలిసిన రాజమహేంద్రవరం నడిబొడ్డున వెలిసిన అమ్మవారు శ్రీ దేవి బాలత్రిపుర సుందరి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 92వ సంవత్సరం 1వ సంవత్సరం నుంచి 92వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు దేవీ చౌక్లో రాట మహోత్సవం వేయడం జరిగింది. దానికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేదీప్యమానంగా నవరాత్రులు జరగాలని ఆంక్షిస్తున్నాను. అలాగే ఈ నెల సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి. అలాగే అక్టోబర్ 4వ తారీఖుతో అమ్మవారి ఉద్వాసన పలుకుతూ ఆ రోజుతో నవరాత్రులు ముగుస్తాయి. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నగర ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అంత భక్తి పారవశ్యంతో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటి ఆదివారం రోజున దంపతుల పూజ కూడా జరుగుతుంది. అదే మర్నాడు కూడా మూల నక్షత్రం, ఆ రోజు కూడా అమ్మవారి వివిధ పూజలు జరుగుతూ ఉంటాయి. అందరూ భక్తులందరూ వచ్చి తప్పకుండా పాల్గొనాల్సింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన నగర ప్రముఖులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.
పేదవాడి ఆరోగ్యానికి సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి కార్యాలయం నందు ధవళేశ్వరం గ్రామానికి చెందిన గనగల్ల శ్రీలత చంటి పాపకు ఎల్ఓసి 7 లక్షల రూపాయలు, పాతూరి అక్షశ్రీ 3 లక్షల రూపాయలు, దేవదాసి లిషిత 79,704 రూపాయలు, నీలి సూర్యకాంతం 1,60,000 రూపాయలు, శాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన లలం పైడిరాస్కు 3,90,000 రూపాయలు, గండిమేను మహిమ కుమార్కు 43,014 రూపాయలు, కంటిపూడి ఏడుకొండలు 42,833 రూపాయలు, కడియపు సవరం గ్రామానికి చెందిన గల్లా దుర్గాకు 2 లక్షల రూపాయలు, కడియం గ్రామానికి చెందిన కంచర్ల వీరవెంకట దుర్గా ప్రసాద్ 57,950 రూపాయలు, మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన సుంకర శ్రీనివాసరావు 35,000 రూపాయలు, మురముండ గ్రామానికి చెందిన సారాకుల వెంకట్రావుకు 30,786 రూపాయలు, వీరవరం గ్రామానికి చెందిన బుగ్గిన అజయ్కు 23,400 రూపాయలు, 16వ డివిజన్కు చెందిన సురా దుర్గాకు 71,993 రూపాయలు, మొత్తం కలిపి 13 మంది లబ్ధిదారులకు 21,34,680 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ విద్య వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ పేదవాడి ఆరోగ్య రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నూతన విధానాలను అవలంబిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు సిఫార్సు చేసిన మెడికల్ బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సు చేసి వీలైనంత తొందరగా వారికి ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో అనేక మంది పేదల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి దాతృత్వంతో కోట్లాది రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా అందిస్తున్నారని అన్నారు. ధవళేశ్వరం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు కొమ్మలు పడి మృతి చెందిన పాతూరి అక్షశ్రీ కుటుంబానికి 3 లక్షల రూపాయలు, గాయాల పాలైన దేవదాసి నిషితకు 80,000 రూపాయలు మంజూరు చేసినందుకు చంద్రన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పండూరి అప్పారావు, పుక్కల రాసు, అంబటి శ్రీను, దేవల్ల రాంబాబు, వట్టికొట్టి దత్తుడు, సావాడ శ్రీనివాసరెడ్డి, ఆళ్ల ఆనందరావు, ఎర్రమోతు ధర్మరాజు, బత్తిన ఏడుకొండలు, నాలా రమేష్, దొడ్డి బాబ్జీ, సింగవరపు సత్యనారాయణ, సుబ్బాయమ్మ, వరగోగుల వెంకటేశ్వరరావు, నిచ్చినకొల్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రీను, చౌడాడ లాజర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరలా పదవికి స్వీకారం చేసిన దగ్గర నుంచి కోట్లాది రూపాయలు ఇవాళ సీఎం సహాయ నిధి నుంచి భారీగా కేటాయింపు చేస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల రూపాయలతో కూడా ఈ రోజు వరకు కూడా ఇచ్చారు. ఇది పేదవాడికి ఖర్చులు భరించలేక అప్పుల పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం, ఉన్నవాళ్ళ కోసం కాదు, కానీ పేదవాళ్ళకి ఇచ్చేది ఎంతో కొంత. ఎందుకంటే మీకు ఇచ్చిన దాంట్లో బిల్స్లో వాళ్ళు చెక్ చేసుకొని ఏదైతే ప్రీమియంలు ఉంటాయి, ప్రీమియం ప్రకారం ఉన్నదాని ప్రకారం ఇస్తారు. ఇన్సూరెన్స్లో కవర్ అయితే ఇన్సూరెన్స్ వదిలేసి మిగతా ఇస్తారు. అందువల్ల మనం పెట్టేది 1,00,000 పెడితే 1,00,000 రాకపోవచ్చు. అక్కడ ఉన్న డేటా ప్రకారం వాళ్ళకున్న రిజర్వ్ ప్రకారం కేటాయింపు చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు దుర్గా ఎప్పటి నుంచో ఇబ్బంది అమ్మాయికి దుర్గా, ఎందుకంటే తలసీమే అది. మామూలుగా అయితే డబ్బులు లేవు. 2 లక్షల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి అనేది ఇచ్చారు. అలాగే పైటరాజు గారితో కూడా రాదు, అది పాత బిల్లు అయినా కూడా అది కూడా క్లియర్ చేయించాం. అలాగే అమ్మాయి మొన్న చెట్టు పడిపోయింది, ధవళేశ్వరంలో చెట్టు పడిపోయి అమ్మాయి చనిపోయింది. మామూలుగా అయితే ఇన్సూరెన్స్ రాదు, ఇన్సూరెన్స్ లేదు, అయినా కూడా వాళ్ళకి 3 లక్షల రూపాయలు చంద్రబాబు గారిని అడిగితే 3 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇది కాకుండా 7 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా. బేబీ గంగల్లో శ్రీలత బాగలేదంటే అమ్మాయి కూడా 7 లక్షల రూపాయలు. ఈ పాప కూడా దెబ్బలు తగ్గితే 79,000 రూపాయలు ఈ పాప కూడా ఇచ్చారు. ఇట్లాగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్న ఈ కార్యక్రమాలు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో చంద్రబాబు బీమా వస్తే మట్టి ఖర్చులకు కానీ ఇన్సూరెన్స్కి కానీ వస్తుంది. పార్టీ పరం కూడా ఎవరైనా పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు కనుక ప్రమాదంలో మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చే ఏర్పాటు జరుగుతోంది. మరణించిన రోజు ప్రమాదంలో మరణించిన వెంటనే కనుక రిపోర్ట్ చేయగలిగితే వాళ్ళు కూడా మొన్న 10 లక్షల రూపాయలు కూడా తెచ్చి ఇచ్చాం. ఈ విధంగా కార్యకర్తల ద్వారా ప్రజల కోసం కులాలకి, మతాలకి, పార్టీలకి అత్యధికంగా డబ్బులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు. ఓబీసీ మహిళా సబ్ కోటా కోసం ఈ నెల 30న విశాఖపట్నంలో మహిళల నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసిన శంకర్రావు వెల్లడించారు.
బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన తరువాతే అమలు జరపాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో మహిళల నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని కోరారు. జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన జరిగి ఆపై నియోజకవర్గాల పునర్విభజన చేసిన అనంతరమే మహిళా రిజర్వేషన్లను అమలు జరపాల్సి ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లను దేశంలోని అన్ని వర్గాల మహిళలతో కలిపి 33% ఇవ్వడం వలన బలహీన వర్గాలకు చెందిన ఓబీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. విద్యాపరంగా, సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఓబీసీ మహిళలు అగ్రకుల మహిళలతో ఆర్థికంగా పోటీపడి ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని అన్నారు. ఓబీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ సవరణ చేసిన అనంతరమే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెనుకబడిన తరగతుల మహిళల ఉద్యమించాల్సి వచ్చిందని శంకర్రావు వివరణ ఇచ్చారు. వెనుకబడిన తరగతుల మహిళలు ఉద్యమించాల్సి వచ్చిందని శంకర్రావు వివరణ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో బీసీ నాయకులు మధ్య అప్పారావు, నరవ గోపాలకృష్ణ, దొమ్మిటి సోమశంకర్, ముచ్చకర్ల నారాయణ, సప్ప వెంకటరమణ, ఏవివి సత్యనారాయణ, వెన్నకోట మోహన్జీ, వెన్న సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఓబీసీ మహిళలు కూడా మహిళా రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మరి చట్టాన్ని సవరించాలి, కులగణాంకాలు చేయాలి. వీటన్నిటినీ పారదర్శకంగా తీసుకుని 29 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్తో పాటు ఓబీసీ మహిళలకు కూడా చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో పోయిన నెలలో విజయవాడలో ధర్నా చౌక్లో కార్యక్రమం పెట్టాం మహిళలతో. రేపు 30వ తారీఖున శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా మరి ఓబీసీ మహిళలకి మా సబ్ కోటాను ఇవ్వాలని చెప్పని మరి అక్కడ కూడా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వర్తిస్తాకి మరి అక్కడ ఉన్నది కూడా బీసీ సంఘాలని కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పని మరి మీ అందరినీ కూడా పత్రికా సోదరులందరూ కూడా మరి మీడియా పరంగా మీరందరూ కూడా మాకు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పని మరి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి చైర్మన్గా వైవిడి ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. రాజమండ్రిలోని శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా వైవిడి ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో ఆయనతో పాటు డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు. అకాల వర్షం వల్ల కార్యక్రమాన్ని భారీగా నిర్వహించలేకపోయామని, త్వరలోనే అందరినీ ఆహ్వానించి నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ ప్రసాద్ తెలిపారు. డైరెక్టర్లు ఏడిద వీర వెంకట దుర్గా ప్రసాద్, దార్ల గంగారత్నం, జోగా ధనదుర్గా ప్రసాద్, నేమల వరలక్ష్మి, వారధి నాగరాజు, లచ్చిరెడ్డి తాతారావు, పసుపురెడ్డి గోవిందు, భగవతి శిరీష, పుట్ట సుభద్ర, బవరాజు వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈవో ఎంవిఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నందివాడ వారి వీధి శ్రీ లక్ష్మీ గణపతిని పలువురు ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
రాజమండ్రి 23వ వార్డ్ నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయ మందిరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని పలువురు నగర ప్రముఖులు నాయకులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ కార్పొరేటర్లు పోలసానపల్లి హనుమంతరావు, పోలు విజయలక్ష్మి, బల్లా సత్యవతి, బొంత శ్రీహరి, ప్రసాదుల హరినాథ్, మానే దొరబాబు, గాండ్ల తెలుగుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ చైర్మన్ దొండపట్టి సత్యం బాబు, ఎలమర్తి బాబు తదితరులు పాల్గొన్నారు. వారందరికీ శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ తరపున చందా సత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ సాదర స్వాగతం పలికి కండువాతో సత్కరించారు. పొత్తూరి ఎదుర సంపత్ కుమార్, రేణుక దంపతులు, వారి కుమారుడు పొత్తూరి వెంకట సత్యనారాయణ, సుమా దంపతులు, వాడ్రేవు సత్యసూర్య బంగారాజు, వెంకట నాగ హిమబిందు దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి లలితానగర్లో శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద 43వ వినాయక నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్థానిక లలితానగర్లో శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద 43వ సంవత్సరం వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పద్మిని కుమారి చైతన్య చేతుల మీదుగా ప్రతిష్టాపన, కలశ స్థాపన జరిగింది. మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ సోదరులు గణపతి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఇసుకపల్లి తెలిపారు. నామన వాసు, అప్పన్న బాబురావు, బద్ది శ్రీను, తాతాజీ, శ్రీపాద మోహన్, శ్రీరాములు, రామకృష్ణ, మహేష్, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, స్థానిక పెద్దలు గణనాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం గోవిందాయ నమః గోవిందాయ నమః కృష్ణాయ నమః కృష్ణ బ్రహ్మణాయ నమః ये पारांगत Terus berdua dihalusnya dimehir perjalanan itu kalau kita kerja pertama jadi maksudnya katakan nanti kita memang ini kemudian jatuhnya harusnya bukan untuk kita sebagai kita lagi bagus biasa tidak orang kita sama Wijaya apa ya ayo Tukang punya atma memperkuat dia nak kenal atma memperkuat dia ni water ini అది మాత్రం చేయాలి. ఆ కొంత గణపతి పూజ చేయండి. ఓం సీతారామస్వామాయ నమః వేశ్వర పూజ చేయండి. ఓం గజనాయ నమః ఉత్పకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః మహాగణాధిపతికి నానావిధ అక్షర పుష్పంతో చేయాలి. ఓం మహాగణాత్ సర్వగణాధి నమః యావద్గణాధి నమః సప్తగణాధి రాజమంత్రయాది. Rक्षाबंधन समर्पयामि तदारं प्रणप्रतिष्ठापनं समर्पयामि ओम इंद्रगणाजुना आवासं पूजयामि
స్మార్ట్ మీటర్ అందరి నడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల నాయకులు గలమెత్తారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ దినం స్థానిక శ్యామల సెంటర్లో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ సరిగ్గా 25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ సంస్కరణలకు వ్యతిరేకంగా 3 నెలల పాటు అందరూ రాష్ట్రంలో ఎర్ర జెండా నాయకత్వంలో పెద్ద పోరాటం జరిగిందన్నారు. బషీర్బాగ్ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా దమనకాండ జరిపింది. పోలీసులు కాల్పులు జరిపింది. అక్కడక్కడ 2 కార్యకర్తలు చనిపోగా మరొక వ్యక్తి రామకృష్ణ గాయపడగా హాస్పిటల్లో చేరి 10 రోజుల తర్వాత ప్రాణం పోయింది. పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు 15 సంవత్సరాలు వెనక్కి తగ్గబడ్డాయని, గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రెండూ కూడా విద్యుత్ రంగం ప్రైవేట్కు అప్పగించే పని చేస్తుందని అన్నారు. స్మార్ట్ మీటర్ విద్యుత్ రంగంలో అందరి నడ్డి విరిసేటట్టు ట్రూ అప్ ఛార్జీల భారం, సర్దుబాటు ఛార్జీల భారం, మనం వాడే కరెంట్ యూనిట్ అక్కడే ఉంటుంది, కానీ ధర మాత్రం విపరీతంగా వస్తుందని వివరించారు. అమరవీరుల స్ఫూర్తితో స్మార్ట్ మీటర్ రద్దయ్యే వరకు పోరాడతామని అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ రద్దు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యపరిచి పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జె రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు బి పూర్ణిమరాజు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి విద్యుత్ సంస్థలను, వ్యతిరేకించండి, వ్యతిరేకించండి ప్రైవేట్ విద్యుత్ సంస్థలను, వ్యతిరేకించండి, వ్యతిరేకించండి విద్యుత్ సంస్థలను, వ్యతిరేకించండి, వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్ విధానాన్ని, వ్యతిరేకించండి, వ్యతిరేకించండి స్మార్ట్ మీటర్ విధానాన్ని, అదాని అంబానీ స్మార్ట్ మీటర్ విధానాన్ని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లో వద్దు, విద్యుత్ సంఘ సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలను, వ్యతిరేకించండి, విద్యుత్ సంఘ సంస్కరణలను, రద్దు చేయాలి, విద్యుత్ భారాలు, తగ్గించాలి, విద్యుత్ భారాలు, తగ్గించాలి, విద్యుత్ భారాలు, తగ్గించాలి, అమరవీరుల పోరాట స్ఫూర్తిని, తీసుకోవాలి, అమరవీరుల పోరాట స్ఫూర్తిని, మనం తీసుకోవాలి. అమరవీరులకు జోహార్, అమరవీరులకు జోహార్, జోహార్, అమరవీరులకు జోహార్, జోహార్. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి తీసుకొచ్చింది. ఆ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా, ప్రపంచ బ్యాంక్ ఆదేశిత సంస్కరణలకు వ్యతిరేకంగా దాదాపు 3 నెలల కాలం పాటు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఉద్యమం ఎర్ర జెండా నాయకత్వంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగింది. ఆంధ్ర రాష్ట్రం నలుమూలల మొత్తం ప్రజానీకం వేల సంఖ్యలో రోడ్ల మీదకి 3 నెలల కాలం పాటు ఆందోళన నిర్వహించారు. ఆగస్టు 28, 2000 సంవత్సరం నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా బషీర్బాగ్ ప్రాంతంలో ఆనాటి ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా దమనకాండకు పాల్పడింది. కాల్పులు జరిపింది. కాల్పుల్లో అక్కడికక్కడ 2 చనిపోగా లాఠీ చార్జీలో గాయపడిన రామకృష్ణ తర్వాత 10 రోజుల తర్వాత చనిపోయారు. ఆ రకంగా 3 అమరవీరులు ప్రాణాలను అర్పించిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఆ విద్యుత్ ఉద్యమం ఆంధ్ర రాష్ట్ర దశని మార్పు చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఆ తర్వాత కాలంలో దాదాపు 15 సంవత్సరాల కాలం పాటు ఎవరన్నా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి భయపడేటువంటి పరిస్థితిని ఆ ప్రజా ఉద్యమం తీసుకొచ్చింది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత విద్యుత్ నినాదం ఉన్నది అంటే అది 2000 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో వామపక్షాల నాయకత్వంలో జరిగిన ఆ ప్రజా పోరాటమే దానికి నాందిగా ఉన్నది. ఇవాళ ఆ 20 సంవత్సరాల కాలం పాటు జరిగిన పోరాట ఫలితంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు వెనక్కి నెమ్మదించాయి. కానీ గత ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు కూడా ఇవాళ తిరిగి మళ్ళీ విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే పని చేపడతా ఉన్నారు. నరేంద్ర మోడీ ఆదేశాల మేరకి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తే ఆ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు. స్మార్ట్ మీటర్లే కాదు, ఇవాళ విద్యుత్ రంగంలో మనందరం నడ్డి విరిచేటట్టుగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో భారం వేస్తా ఉన్నారు, సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేస్తా ఉన్నారు. మనం వాడే యూనిట్లు అన్నీ ఉంటున్నాయి, కానీ ధర మాత్రం విపరీతంగా పెరిగి ఇవాళ భారాలు మోయలేని పరిస్థితికి వస్తా ఉంది. సామాన్యులు కరెంటు ఛార్జీలు మోయలేకపోతున్నాం మనం అంటే దాన్ని మరింత జనం మించి పొయ్యిలో పడేలాగా స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చారు. ఇవాళ రాజమండ్రిలోనే స్మార్ట్ మీటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్ స్మార్ట్ మీటర్లు వేశారు. ఒక చిన్న షాప్ కి స్మార్ట్ మీటర్ వేయక ముందు 1000 రూపాయలు వచ్చేటువంటి కరెంటు బిల్లు స్మార్ట్ మీటర్ వేసాక 3000 రూపాయలు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకనే స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు ప్రజానీకం పోరాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎన్నికల ముందు లోకేష్ గారు మాట చెప్పాడు, స్మార్ట్ మీటర్లు వేస్తే బదులు కొట్టండి అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేప్పుడు. ఇవాళ చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా సరే మీకు లోకేష్ మాట మీద విశ్వాసం ఉంటే, మీరు లోకేష్ అభిమానిస్తే మేము కాదు, ఇవాళ మీ ప్రభుత్వం తెచ్చిన స్మార్ట్ మీటర్ మీరే బదులు కొట్టండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ రకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ప్రజానీకాన్ని కలిపి పోరాడతామని చెప్పని అమరవీరుల స్ఫూర్తితో ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. ఆ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కరెంటు విద్యుత్ ఉద్యమంలో భాగంగా, ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ మీటర్ విధానాన్ని తీసుకొచ్చి అనేక రకాల సంస్కరణలు చేసి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం తోడ్పడుతూ ఉంది. దానికి నిరసనగా ఎప్పుడైతే 2000 సంవత్సరంలో కరెంటు ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమం స్ఫూర్తిగా ఈ రోజు మరలా ఇంకో ఉద్యమం మొదలవుతుంది అలాగని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ కరెంటు సంస్కరణల మీద పెద్ద పోరాటం జరిగి అమరులయ్యారు. ముగ్గురు కార్యకర్తలు అమరులయ్యారు. వాళ్ళ స్ఫూర్తిగానే, ఎందుకంటే ఆ కరెంటు ఉద్యమం ప్రతి రూపాయి ఏ విధంగా నష్టం జరిగింది అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ మరలా ఇదే ప్రభుత్వం, టీడీపీ అండర్లో ఉన్న ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ కొత్త విధానం స్మార్ట్ మీటర్లు, అలాగే విద్యుత్ సంస్కరణల పేరుతో కరెంట్ ఛార్జీలు పెంచడం అనేక రూపాల్లో పాల్పడుతోంది. దీన్ని వ్యతిరేకంగా వామపక్షాలు నిరంతరం ఈ కరెంటు ఉద్యమం మీద పోరాడుతూ ఉన్నాయి, భవిష్యత్తులో కూడా పోరాడతాయి. ఈ కరెంటు ఉద్యమం మరొకసారి 2000 బషీర్బాగు అది స్ఫూర్తిని తీసుకొని మళ్ళీ పోరాటం చేస్తాయి వామపక్షాలు. కట్ట వీరవెంకట నగర్ శాంతిపురం 3వ లైన్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులు ఘనంగా పూజలు చేశారు. రాజమహేంద్రవరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి వీధిలోనూ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. కట్ట వీరవెంకట నగర్ శాంతిపురం 3వ లైన్లో కూడా భక్తులు వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ సూర్యప్రకాష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కట్ట వీర వెంకట నగర్లో శాంతిపురం 3లో ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయండి. అది చాలా అద్భుతంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరు యావత్ మంది ఇక్కడ విచ్చేసి కొద్దిగా ఈ ఒక ప్రోగ్రాన్ని అందరూ జయప్రదం చేస్తారు. అలాగే ఇక్కడ ఏమన్నా కోరుకుంటే ప్రతి ఒక్కటి విఘ్నేశ్వరుడు మనకి నెరవేరుస్తాడండి. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో పెద్దలందరూ పాల్గొంటారండి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేవి ఉండరు, అందరూ సమానంగా పనులు చేసుకుని అందరూ సమానంగా పనులన్నీ పంచుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పెద్దోళ్ళతో సహా మాకు అందరూ ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ నేను ఇక్కడ ఒక మొత్తం యూత్ అన్నా మేమే, కుర్రోళ్ళు అన్నా మేమే ప్రతి పనుల్లోనూ పాల్గొంటాం. ఐకమత్యంగా ఉంటాం మేము అందరం. ఆ ఇబ్బంది ఏం లేదు. మేము అనుకున్నాయని విఘ్నేశ్వర స్వామి పెట్టినప్పటి నుంచి మేము అనుకున్నాయని నెరవేరుతున్నాయి. అసలు చాలా అద్భుతమైన మనకి దేవుడు. ఇది మనకి ఒక మంచి పండగ. ప్రతి ఒక్కరు, ఒక హిందూ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పండగని ఘనంగా చేసుకోవాలి. ఈ ఉత్సవాన్ని ఇక్కడ అన్నదానం కూడా మేము చాలా ఘనంగా చేస్తాం ప్రతి ఒక్కరికి. ఇక్కడ వాంబే గృహాల్లోని ఇక్కడ అది ఈ మధ్యనే మళ్ళీ మన బుచ్చోదరి గారు మనకు రోడ్లుగా ఇవన్నీ వేయించి
బాగా అభివృద్ధి చేశారు. ఈ కాలనీని బాగా చేశారు అందరూ, ప్రతి ఒక్కరుని. బుచ్చోదరి గారు వచ్చి రిబ్బన్ కటింగ్ కూడా చేసి మనకి రోడ్లే కన్స్ట్రక్షన్ చేయండి. ఇక్కడ కాలువలు ఒకటే ఇబ్బంది, అంతకు మించి ఇంక రాజమండ్రి శాంతిపురం 3 అండి. కట్టా వీర వెంకట నగర్ అని వార్డు పేరు పెట్టుకున్నాం. బుచ్చి చౌదరి గారు వచ్చాక, టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఈ వార్డు అంతా డెవలప్ అయింది. ఇప్పుడే ఏంటంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం, ఈ గవర్నమెంట్ వచ్చాక డెవలప్ అయింది. ఈ రోడ్డు వేసాక ఫస్ట్ టైం మేము వినాయకుడిని నిలబెట్టాం. ఈ దినదినం ఇలా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని కోరి ప్రార్థిస్తున్నాం. ఒక ఐకమత్యంగా చేస్తున్నారు. కుర్రోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఐకమత్యంగా డెవలప్ బాగా చేశారు. అందరు కష్టపడి ఈ రోడ్లో వేసి అన్నీ బుచ్చిగారి దగ్గరికి వెళ్ళి రోడ్లో వేయించి అన్నీ బాగా చేయించారు. ఇప్పుడు మట్టి బాగా జరిగింది. ఇంకా అలాగే కొలాయిలు రావాలా, కాలువలు రావాలా, ఆ బుచ్చిగారి దయవాలి, ఈ గవర్నమెంట్ దయవాలా. ఈ ప్రతి సంవత్సరం ఇలా వినాయకుడిని ప్రతి సంవత్సరం ఇలా నిలబెట్టుకోవాలా. అందరూ ఐకమత్యం, కుర్రోళ్ళు అందరూ ఐకమత్యంగా ఉండి ఆ గణపతి ఎప్పుడు నిత్యం చేస్తుండాలి. ఇంకా అంతా భగవంతుడితే వారం అంతా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పుష్కర్ ఘాట్లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదు. ఆలయాలకు మరింత శోభాయమానం రానుంది. 2 వంతెనల వ్యూ పాయింట్కి విఘాతం కలగదు. అఖండ గోదావరి ప్రాజెక్ట్ డిజైన్తో ఎలాంటి నష్టం లేదు. పుష్కర్ ఘాట్లో పనులు పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. పేదవారి ఆరోగ్యానికి సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయ నిధి. 13 మంది లబ్ధిదారులకు 21,34,680 రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఘోరంట్ల. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి చైర్మన్ గా వైవిడి ప్రసాద్. గురువారం బాధ్యతలు స్వీకరించిన వైవిడి ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.